హలో ఫ్రెండ్స్, ఈరోజు మోడీ కేర్లోని ఒక మంచి వస్తువు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అది ప్రొఫెషనల్ హెయిర్ కలరింగ్ క్రీమ్. అది ఇది. సో ఇక్కడ చాలామంది వైట్ హెయిర్స్ని బ్లాక్ చేసుకోవడానికి, అంటే రంగు వేసుకోవడానికి మనం రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తుంటాం. అందులో భాగంగానే చాలా సైడ్ ఎఫెక్ట్లకు గురవుతుంటాం. అంటే తలనొప్పి రావడము, తర్వాత దురద రావడము, అలర్జీ ఫామ్ అవ్వడము, కళ్ళలో మంట, కళ్ళలో నీళ్లు కారడము, ఇలాంటి రకరకాల ఈ దుష్పరిణామాలకి మనం గురవుతుంటాం. ఇప్పుడు నేను దీని యొక్క ప్రత్యేకత గురించి చెప్తున్నాను. సో ఇది ఇటలీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. దాని తర్వాత దీంట్లో అమ్మోనియా అండ్ పారాబన్ లేదు అని దీనిపై రాసి ఉంది. ఓకే, మరి దీంట్లో ఏమున్నాయంటే ఆలివ్ ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, తర్వాత నీమ్ ఆయిల్, నువ్వుల నూనె, హెన్న అంటే గోరింటాకు, అలాగే బకోపా అంటే బ్రాహ్మి, అంటే సరస్వతి ఆకు. దీన్నే మనము ఇంకా కొంతమంది ఎలుక చెవుల ఆకు అని కూడా అంటారు. ఎలుక చెవుల ఆకు అంటే ఈ ఆకు ఎలుక చెవులు ఏ విధంగా ఉంటాయో అలా షేప్ కలిగి ఉంటుంది. సో అందుచేత దీనికి ఆ పేరు వచ్చింది. సో ఇది ఎక్కువగా తేమ ఉండే ప్రాంతాల్లో, అంటే వరిమళ్ళు అలాంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడన్నా కనబడితే తీసుకొని తినండి, మీ పిల్లలకు కూడా ఇవ్వండి. ఇంకా వీలైతే ఆ మొక్కల్ని అలాగే తీసుకొచ్చి మన కుండీలు వేసుకొని రోజు 2-4 ఆకులు తినండి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది, మెమరీ పవర్కి ఉపయోగపడుతుంది, కొత్తగా ఆలోచించే విధానం అంటే క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించే విధానానికి కూడా ఇది సహాయపడుతుంది. సో ఇలాంటి మంచి ప్రయోజనాలు ఉన్నటువంటి ఆకుని తీసుకొచ్చి తినండి, మీ పిల్లలకి ఇవ్వండి. ఓకే, సో అలాంటి ఒక మంచి వస్తువులు కూడా దీంట్లో కలిపారు. సో కాబట్టి వీటి ద్వారా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు. అంటే హెడేక్ రావడం కానీ, తర్వాత కళ్ళలో నీరు రావడము, అలర్జీ ఫామ్ అవ్వడము, ఇలాంటి హెడేక్స్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి మనకు దీంట్లో రావు. ఇది కంపెనీ వాళ్ళు చెప్పిన మాట కాదు. మా ఫీడ్బ్యాక్, అంటే మేము యూజ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఇది. ఇంకా ఇంకా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది హెయిర్ డై కాదు, ఇది హెయిర్ కలర్. హెయిర్ డై అయితే ఏంటి, హెయిర్ కలర్ అయితే ఏంటి, రెండు ఒకటే కదా అనుకోవచ్చు, కొంచెం తేడా ఉంది. హెయిర్ డై అంటే దాని ఫార్ములా వచ్చేసి బలమైన రసాయనాలతో కూడి ఉంటుంది. హెయిర్ డై యొక్క ఫార్ములా బలమైన రసాయనాలతో మిశ్రమమై ఉంటుంది. హెయిర్ కలర్ యొక్క ఫార్ములా సాఫ్ట్ లేదా న్యాచురల్ వస్తువులతో ఉంటుంది. న్యాచురల్ వస్తువులు అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఆ సహజమైనటువంటి ఆయుర్వేద మూలికలు. సో వాటి మిశ్రమము హెయిర్ కలరింగ్. హార్ష్ కెమికల్స్ డై అంటారు. సో కాబట్టి ఇది డై కాదు. ఫీడ్బ్యాక్ ఏంటంటే మా మేనత్త ఒక ఆమె రకరకాల క్రీమ్లు యూజ్ చేసింది, ఆపేసింది. నేను దీని గురించి అడ్వైస్ చేసినప్పుడు వద్దు భాష, నాకు ఏది వేసుకున్నా హెడేక్ వస్తుంది అట్లా అనిపింది. లేదయ్యా ఒకసారి యూజ్ చెయ్యి అట్లా అని చెప్పాను. ఒకసారి యూజ్ చేసింది, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటుంది. రీసెంట్గా ఒక ఆమె టీచర్ మేడం ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కలరింగ్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇది రికమెండ్ చేస్తే వద్దు సార్, నాకు కంట్లో నీళ్ళు వస్తాయి, ఏది యూజ్ చేసినా నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి, కాబట్టి నాకు సెట్ కాదు అట్లా అనిపింది. సరే మేడం ఒకసారి యూజ్ చేయండి, మీకు సెట్ కాకపోతే వాపస్ ఇవ్వండి అట్లా అని చెప్పన్నాను. సో తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశారు. నెక్స్ట్ డే ఒక 12 గంటలకు ఉదయం ఫోన్ ఫోన్ చేయంగానే నేను అనుకున్నాను మేడం వాపస్ ఇస్తున్నారేమో అనుకున్నాను. మళ్ళీ చెప్పారు, సార్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, నాకు ఇంతకుముందు కంట్లో నీళ్ళు వచ్చేవి, అలాంటిదేం లేదు, చాలా బాగుంది. ఇదే విషయం మా చెల్లికి చెప్తే ఆమె కూడా ఒక డబ్బా ఇమ్మని చెప్పింది. ఇంకో డబ్బా మీ దగ్గర ఉందా అడిగింది. సరే మేడం అని చెప్పాను. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ప్లస్ సహజమైన వస్తువులు కలిగినటువంటి ఈ పదార్థాన్ని అప్లై చేసుకొని ఎంజాయ్ చేద్దాం. సైడ్ ఎఫెక్ట్ల నుంచి విముక్తి పొందాం. ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక 60 ml ట్యూబ్ ఉంటుంది. ఇది హెయిర్ కలరింగ్ క్రీమ్. ఇది అలాగే డెవలపర్ ఉంటుంది. సో ఇది సెమీ లిక్విడ్. ఇది సో ఇది కూడా 60 ml ఉంటుంది. అలాగే ఇక్కడ కండిషనర్ ఉంటుంది. సో ఈ కండిషనర్ ఆఫ్టర్ కలరింగ్ అనమాట. సో
ఈ క్రీమ్‌ని, ఈ డెవలపర్‌ని 2 ఈక్వల్ అమౌంట్, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఒక 5 ఎంఎల్, 5 ఎంఎల్ మీకు ఒక ప్లాస్టిక్ కప్‌లో మిక్స్ చేసుకొని బ్రష్‌తో మిక్స్ చేసుకోండి. అప్లై చేసుకొని తర్వాత కూమ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయండి. స్నానం వచ్చేసి మోస్ట్‌లీ మైల్డ్ షాంపూ ఉంటే బెటర్. సల్ఫేట్ ఫ్రీ అంటే సల్ఫేట్ లేని షాంపూ అయితే బావుంటుంది. ఆహ్, లేదంటే కుంకుడుగాయ, సీకాయతో అయినా ఇంకా బావుంటుంది. సో, దాని తర్వాత స్నానం చేసుకునేటప్పుడు ఈ యొక్క కండిషనర్‌ని అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ రబ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోండి. ఇంకా హెయిర్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ సలహాలను ఇవ్వండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.